అనంతపురంలో పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో ఎమ్మెల్యే దగ్గుబాటి ప్రసాద్ పాల్గొన్నారు. కడపలో మహానాడు అత్యంత ఘనంగా జరిగిందన్నారు. మహానాడును చూసి మైండ్ బ్లాక్ అయిన వైసీపీ నేతలు వెన్నుపోటు దినోత్సవం అంటూ హడావిడి చేస్తున్నారని దగ్గుబాటి మండిపడ్డారు. జూన్ 4న విధ్వంసం నుంచి అభివృద్ధి వైపు కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున నిర్వహిస్తున్నట్లు తెలిపారు. లిక్కర్ స్కామ్లో ధనుంజయ రెడ్డి, గోవిందప్పతో పాటు మంత్రులు, ఎమ్మెల్యేలు, చివరకు జగన్ కూడా జైలుకు వెళ్ళక తప్పదని ఎమ్మెల్యే దగ్గుబాటి హెచ్చరించారు. ఉద్యోగుల మీద ఎవరైనా దురుసుగా వ్యవహరిస్తే ఉపేక్షించేది లేదని ఎమ్మెల్యే ప్రసాద్ అన్నారు. అనంతపురం అర్బన్ నియోజకవర్గంలో పెన్షన్ పంపిణీ చేయడం జరిగింది. దాదాపు ₹1 కోటి పైగా ఈరోజు ఇక్కడ అనంతపురం అర్బన్ నియోజకవర్గంలో పెన్షన్స్ పంపిణీ చేయడం జరిగింది. మా తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన తర్వాత మొదటి 5 సంతకాల్లో ఈ పెన్షన్ ఒకటి ₹3,000 నుంచి ₹4,000 పెన్షన్ కనుక మా తెలుగుదేశం ప్రభుత్వం ఉంది. గత ప్రభుత్వంలో 2,000 నుంచి ₹3,000 పెంచడానికి 5 ఏళ్ళు తీసుకున్నారు. ఫస్ట్ వస్తానే ₹250 పెంచినారు. గత ప్రభుత్వం వాగ్దానం మేము మా గవర్నమెంట్ వస్తానే ₹3,000 చేస్తామని చెప్పి ఆ ₹3,000 2,000 నుంచి 3,000 పెంచడానికి దాదాపు 5 ఏళ్ళు టైం తీసుకున్నారు. లాస్ట్లో ప్రజలను మభ్యపెట్టి అడిషనల్గా మళ్ళీ ₹250 ఇచ్చేసి ₹3,000 చేయడం జరిగింది. మా అధినేత చెప్పిన దాన్ని తూచా తప్పుకోకుండా పాటించి ₹3,000 నుంచి ₹4,000 తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇమ్మీడియట్గా పెంచడం జరిగింది. ₹4,000 కాకుండా వికలాంగులకు ₹6,000, అలాగే ₹10,000 పెన్షను, పూర్తిగా బెడెడ్గా ఉండే వాళ్ళకి ₹15,000 ఆసరాగా చేశారు. 1వ తేదీ వస్తానే ప్రతి 1వ తేదీకి ఇంటింటికి వెళ్ళి మా నాయకుడు కానీ పెన్షన్ పంచడం జరుగుతుంది. అలాగే మా ఎమ్మెల్యేలు అయితేమి, తెలుగుదేశం కార్యకర్తలు అయితే, నాయకులు అయితే ప్రతి ఇంటింటికి వెళ్ళి మా చంద్రబాబు నాయుడు గారు ₹4,000 పెన్షన్